నెల్లూరు డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో టీడీపీ ప్రలోభాలకు పాల్పడుతుందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. వైఎస్ జగన్ చరిష్మాతో గెలిచిన కార్పొరేటర్లను టీడీపీ లాక్కుంటుందని ఆరోపించారు. డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఓటేసిన వారిపై అనర్హత వేటు తప్పదు అని హెచ్చరించారు. దీనిపై తప్పకుండా న్యాయస్థానానికి వెళ్తామంటున్న కాకానితో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అడ్డదారులు దొక్కుతుంది. వైసీపీ తరపున గెలిచిన కార్పొరేటర్లకు బీఫామ్లు అందజేస్తుంది. ఈ విషయంపై మాట్లాడేందుకు మాజీ మంత్రి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి మనతో ఉన్నారు. సరే, ఏం చెప్తారు? మీ పార్టీ తరపున గెలిచిన కార్పొరేటర్లు అందరినీ తెలుగుదేశం పార్టీలోకి తీసుకొని వాళ్ళు బీఫామ్లు ఇస్తున్నారు. దీనిపైన ఎలా చూస్తారు? అంటే అందుకే చెప్పాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో జగన్మోహన్ రెడ్డి గారు బీఫామ్తో 54 స్థానాలకి 54 కార్పొరేటర్లు గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత ముస్లిం మైనారిటీకి సంబంధించి డిప్యూటీ మేయర్గా ఆ రోజు ఆయన ప్రకటించారు. ఆ అభ్యర్థి గెలిచాడు. అదే అభ్యర్థి మన శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయవలసి వచ్చినందువల్ల రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో దానికి ఖాళీ ఏర్పడింది. అయితే ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే తెలుగుదేశంకి సంబంధించి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారి దగ్గర నుంచి అందరూ మాట్లాడేది, మేము అభ్యర్థిని ప్రకటిస్తున్నాం. ఎవరు అభ్యర్థిని ప్రకటించినా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి అభ్యర్థినే మా అభ్యర్థిని ప్రకటించుకోవాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఈరోజు తెలుగుదేశం పార్టీ కలిగాయి. కాబట్టి అందుకనే ఇది విధేయతకి వెన్నుపోటుకి మధ్య జరుగుతున్నటువంటి పోటీ. వెన్నుపోటు అనేటువంటిది చంద్రబాబు తెలుగుదేశానికి వారసత్వంగా సంక్రమించింది, వారసత్వంగా వస్తున్నటువంటిది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రస్థానం ముఖ్యమంత్రిగా ప్రారంభించింది ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటుతో. ఆ వెన్నుపోటులతో అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ వెన్నుపోటులను ప్రోత్సహించేటువంటి సంస్కృతిని మరింత ముందుకు తీసుకువెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అందులో భాగంగానే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి వలవేసి ఎరవేసి లాక్కొని వాళ్ళకి సంబంధించి వాళ్ళని ప్రలోభపెట్టి మభ్యపెట్టి వాళ్ళకి డబ్బులు పంచుతూ ఈరోజు వాళ్ళ ద్వారా ఏదో ఒక విధంగా మేము గెలిచామని చంకలు గుద్దుకోవాలనేటువంటి ఆలోచన ఉంది తప్ప ఈరోజు అది విజయంగానూ భావించలేం. దానికి సంబంధించి అటువంటి వ్యక్తులని పోటీలో పెట్టడానికి మా అభ్యర్థిని ప్రకటించుకోవడానికైనా కాస్త సిగ్గు శరం ఉండేటువంటి వాళ్ళు చేరు. ఫైనల్గా ఇప్పుడు విప్పు జారీ చేస్తున్నారు పార్టీ తరఫున. విప్పు ధిక్కరిస్తే ఎలాంటి పరిస్థితులు? ఖచ్చితంగా విప్పు ధిక్కరిస్తే డిస్క్వాలిఫై అవుతారు. ఒకవేళ ఈరోజు అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఏదైనా దాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేసినా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. ప్రజా కోర్టులో కూడా వీళ్ళకి తప్పనిసరిగా ప్రజల ముందు కూడా వీళ్ళు దోషులుగా నిలబడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి విప్పు జారీ చేసిన తర్వాత ఖచ్చితంగా డిస్క్వాలిఫికేషన్ ఉంటుంది. వాళ్ళని ఖచ్చితంగా న్యాయస్థానానికి వెళ్ళినా సరే వాళ్ళకు ఉన్నటువంటి ఆ కార్పొరేటర్ స్థానాన్ని ఖచ్చితంగా అనర్హత వేటు పడేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పార్టీ తరఫున విప్పు జారీ చేస్తున్నాము. ఎవరైనా విప్పు ధిక్కరిస్తే ఖచ్చితంగా అనర్హత వేటు వేసే అవకాశం ఉంటుంది. దానిపైన న్యాయస్థానానికి కూడా వెళ్తామని చెప్పేసి మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ భద్రాతో వెంకట్, సాక్షి టీవీ, నెల్లూరు నుంచి.